ముదిరాజ్ జర్నలిస్టుపై కులం పేరుతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ముదిరాజ్ సంఘం నాయకులు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కొడంగల్ చౌరస్తా నుండి శవయాత్రగా బయలుదేరి బస్టాండ్ ముందు దహనం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రామస్వామి, సలహాదారుడు హనుమంతు మాట్లాడుతూ ముదిరాజుల జోలికి వస్తే ఎవరైనా ఖబర్దార్ అని హెచ్చరించారు. ముదిరాజ్ కులాన్ని అవమానపరిచే విధంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడడం సరైనది కాదని అన్నారు. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు నాగేశ్వర్, మాణిక్యం, దోమ రామచంద్రయ్య, కుడుముల యాదయ్య, బాబయ్య, సత్యనారాయణ, రామకృష్ణ, చంద్రలింగం తదితరులు పాల్గొన్నారు. కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్సీ, ఒక ప్రజాప్రతినిధి. ఆయన ఇష్టం ఉన్నట్టు గుండాయుధం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే కౌశిక్ రెడ్డిని డిస్మిస్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. మరి అదేవిధంగా పార్టీ నుంచి పూర్తిగా సస్పెండ్ చేయాలి. ఇక ముందు ఎటువంటి పదవులు రాకుండా ఆయన పైన హత్యా నేరం పైన, అదేవిధంగా ఒక సెక్షన్ పైన ఏదైతే ఈ దొంగతనం ఏదైతే రాబరీ అంటే ఆయన కిడ్నాప్ చేసిండో ఆ యొక్క కిడ్నాప్ సంబంధించిన కేసు కూడా వెంటనే చేయాలి. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముదిరాజులు ఉందరో ముదిరాజు అందరినీ అవమానపరిచినందువలన ఆయన పైన మరొక కేసులు నమోదు చేసి ఆయన రౌడీ షీటర్గా పోలీస్ స్టేషన్ పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి జాగ్రత్త, ఇంకోసారి ఈ నీలేక ఇంకెవరు మాట్లాడినా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం, తిరగబడతాం, ఏదైనా చేస్తామని సందర్భంగా ఈ యొక్క కౌశిక్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి కూడా బాధ్యత వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి పాత్ర లేని, అంటే ముఖ్యమంత్రి యొక్క అండదండలు లేని ఈరోజు కౌశిక్ రెడ్డి ఆ విధంగా మాట్లాడాడు. ఆ యొక్క ప్రాంతంలో అందరిపైన గుండాయుధం చేస్తూ ఉన్నాడు, అందరిని తిడుతూ ఉన్నారు, అందరిని కొడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇష్టమైనట్టు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఏదైతే అండదండలు ఏవైతే ముఖ్యమంత్రి గారు ఉన్నాయో ఆ యొక్క అండదండల పరిణామమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి జరుగుతూ ఉన్నది. వెంటనే కౌశిక్ రెడ్డిని మరి సస్పెండ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజులపైన ఎక్కడ అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తాం. ముదిరాజులకు ఎక్కడెక్కడ ఈ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే బీసీలకు ₹1,00,000 అని చెప్పేసి ముదిరాజులకు కూడా ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. ముదిరాజులను బీసీ డి నుంచి రాకుండా